నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన ఐబొమ్మ ఈ పేరు తెలియని సినిమా ప్రేమికులుండరు ఒక కుటుంబం థియేటర్ కు వెళ్లే సినిమా చూస్తే తక్కువలో తక్కువ 2-3 వేలు ఖర్చు పెట్టాలి కానీ ఐబొమ్మలో సినిమా రిలీజ్ కాగానే హెచ్డి ప్రింట్ వచ్చేస్తోంది పెద్దగా గ్యాప్ కూడా ఉండదు దీంతో సినీ ప్రేమికులు ఇంట్లో ఉండి ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూసేస్తున్నారు సినిమాలు విడుదలైన వెంటనే వాటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసే వెబ్సైట్లు చాలా కాలంగా ఉన్నాయి అందులో ప్రముఖమైనది ఐబొమ్మ సినిమాలలో వచ్చే కొత్త పాటలు డైలాగులు థియేటర్లలో వచ్చే కొత్త సినిమాలన్నింటినీ దొంగతనంగా తీసుకుని ఈ వెబ్సైట్లో పెట్టేస్తారు ఇలా పెట్టడం వల్ల సినిమా చూసేందుకు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఇక్కడి నుంచి ఉచితంగా చూసేయొచ్చు కానీ ఈ వినోదం ఎవరిని బాధిస్తోంది అంటే సినిమాలో పెట్టుబడి పెట్టిన నిర్మాతలను ఒక సినిమా తీసేందుకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మనకి తెలియదు సినిమా హాల్కు వెళ్ళి టికెట్ కొని చూస్తే మాత్రమే నిర్మాతకి డబ్బు వస్తోంది కానీ పైరసీ వల్ల అదే సినిమా ఆన్లైన్లో ఫ్రీగా దొరికిపోతే చాలా మంది థియేటర్కు వెళ్లరు దీంతో నిర్మాతలు నష్టపోతారు ఒక్క తెలుగు సినిమా అనే కాదు దేశవ్యాప్తంగా సినిమాలపై వచ్చే పైరసీ వల్ల సంవత్సరానికి వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది ఒక నిర్మాతకు లాభం వస్తేనే ఆ నిర్మాత ఇంకో సినిమా తీయగలడు అప్పుడే సినీ పరిశ్రమలోని వేలాది మందికి ఉపాధి కలుగుతోంది ఐబొమ్మ వలన సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం జరగడంతో ఆర్థికంగా టాలీవుడ్ కుదేలైన పరిస్థితి ఐబొమ్మ వెబ్సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేయడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపింది 2019 నుంచి భారీ నెట్వర్క్ ను నడుపుతూ వేలాది సినిమాలను పైరసీ చేసి ఇండస్ట్రీకి కోట్ల రూపాయల నష్టం కలిగించిన నిందితుడిగా రవిని గుర్తించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు అక్కడ విచారణ చేసిన జడ్జ్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు దీంతో రవిని చెంచల్గూడ జైలుకు తరలించారు ఇక రవికి ఇటీవల భార్యతో విభేదాలు తీవ్రంగా పెరిగినట్లు తెలుస్తోంది విదేశాలలో ఉన్న రవి తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు రవి హైదరాబాద్ వస్తున్నట్లుగా సమాచారం అందగా ఇక అదే సమయంలో ఆయన భార్య ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దాంతో పోలీసులు ముందుగానే నిఘా పెట్టి పక్కాగా ప్రణాళిక వేసి రవిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది రవిని వ్యక్తిగత విషయాలు చూస్తే ఆయన ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు అయితే అతను నెదర్లాండ్స్ కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పాడు వెబ్ డిజైన్ సర్వీస్ అందించే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా పనిచేశాడు రవి విశాఖపట్నానికి చెందినవాడు అయితే కుకట్పల్లి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడని సమాచారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు ఐబొమ్మతో పాటు మరో 65 పైరసీ వెబ్సైట్లపై కేసులు నమోదు చేసి ఇప్పటి వరకు 5 నిందితులను పట్టుకున్నారు రవిని పట్టుకోవడం పైరసీ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు ఐబొమ్మ సైట్ తరచూ డొమైన్ మార్చి కొత్త లింకులు విడుదల చేస్తూ ఉండడంతో పోలీసులు ముందుగా ట్రేస్ చేయడంలో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు సిసిఎస్ అధికారులు ఈ వెబ్సైట్ సర్వర్ల లొకేషన్ డొమైన్ చరిత్ర విదేశీ సర్వర్స్ లాగ్స్ వంటి వివరాలను సేకరించి పరిశీలిస్తున్నారు ఇప్పటికే ఐబొమ్మ బప్పన్ టీవీ వంటి వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు రవిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని అంటున్నారు చూడాలి మరి ఈ పైరసీ భూతం వెనుక బిగ్ హ్యాండ్స్ ఎవరెవరు బయటకు వస్తారో అన్నది